బర్మా కాలనీ జైభీం నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు బర్మా కాందిస్కుల పునరావాస సంఘం వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్, 49వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బడసింగి శ్రీధర్ మరియు సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనం 135 సంవత్సరాలు కార్యక్రమం చేసుకొని ఇటువంటి మన తరాలకు కూడా ఇటువంటి భావితరాలకు కూడా మనం చెప్తే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు మన కుటుంబంలో కష్టపడి నిలబెట్టుకున్న ఒక పునాది. ఆ పునాదిని మనం నిలబెట్టుకోవాలంటే ఇంకా బలంగా ఉండాలి. ఇప్పుడు దాకా మీ అందరు నిలబడి ఎంత బలంగా ఉన్నారో రానున్న టైంలో కూడా మనకు కావాల్సిన కరెంటు కానీ నీరు వసతి కానీ ఇటువంటి రావాలి అంటే స్వయాన మన అంబేద్కర్ గారు ఎంత ధైర్యంగా అయితే మనకి ముందుకు రండి, పోరాడితే పోయేదేం లేదు, బానిసంఖ్యలు తప్ప అనేటట్టుగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఎవరైతే గతంలో కార్పొరేటర్గా జనసేన పార్టీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారో అతను స్వయంగా ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం. అతను అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మాట్లాడవలసి మాది కాదు నినాదం గని అవగాహనలే రమేష్ అన్న కిందకుండా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు బర్మా కాలనీలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి ఇక్కడ బర్మా కాంతిశేఖుల సంఘం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారు, నారాయణ గారు, అలాగే కిరణ్, కిషోర్, ఇలా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారితో పాటు వారికి అండగా నిలబడి ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా తరపున, మా పార్టీ తరపున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జైభీం ఆయన ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిలుపుని మనందరం ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఫలాల్ని మనం ఆస్వాదించగలుగుతున్నాము. ఆయన చేసినటువంటి కృషి ఎప్పుడైతే ఆ రాజ్యాంగాన్ని రచించి వాటి ఫలాల్ని మనందరికీ కూడా అందించడంలో, ఆయన యొక్క ఆశయ సాధనకి మనందరం ముందుండి నడిపించడంలో చాలామంది పెద్దలు చేసినటువంటి కృషి ఈరోజు మనందరినీ కూడా ఒక గౌరవంగా బ్రతికేటట్టు సొసైటీలో మనల్ని చేస్తుంది. అందులో భాగంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అన్యాయాన్ని ఎదిరించడం కానీ, మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం, మనకున్నటువంటి హక్కుల్ని కూడా నిలబెట్టుకోవడం, ఇలా ప్రతి ఒక్కొక్క మన జీవన శైలిలో కూడా చాలా కార్యక్రమాల్లో ప్రతి విషయంలో కూడా ఆయన రచించినటువంటి ఆ రచనలో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విషయాలు మనకి ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడుతున్నాయి. ఆయన ఆశయ సాధన మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి తెలియజేస్తున్నాను. జై భీమ్. ఇక్కడ ముఖ్యంగా ఉత్తరవారిని ఎప్పుడు కూడా మీ పట్ల ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క పనులు అంటే మీ యొక్క కష్టాల్లో ఎప్పుడు కూడా నేను ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పుడు కూడా మన 49వ వార్డు నుంచి జై భీమ్ కమిటీకి సపోర్టింగ్గా మేము ఉంటామని ఈ కార్యక్రమం సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు బర్మా కాలనీలో ఉన్నటువంటి బర్మా కాంతిశీకులందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఇంతకుముందు కూడా ఈ విగ్రహాన్ని మేము ఘనంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక పెద్దలందరూ సత్యనారాయణ గారు, నారాయణ గారు, కిరణ్ గారు, కిషోర్ గారు, స్థానిక పెద్దలందరికీ, అలాగే మా వార్డు అధ్యక్షులు బోడసింగ్ శ్రీధర్ గారు, అలాగే మా జనసేన పార్టీ నాయకులు రమేష్ గారు, బాలా గారు, నాగేశ్వరరావు గారు, కాలేబ్ గారు, సింగరాజ్ కోటేశ్వరరావు గారు, ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను.
ఆ ఓటు హక్కుని ఉపయోగించుకొని మీకు నచ్చిన వ్యక్తిని మీరు ఎన్నుకునే అవకాశం మీకు కల్పిస్తున్నాను. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని మీకు నచ్చిన విధంగా పరిపాలన సాగించుకొని మీ పిల్లల భవిష్యత్తును మీరు మార్చుకోవడానికి ఓటు అనేది ఆయుధంగా ఉపయోగపడుతుందని ఆయన రాజ్యాంగం రచిస్తున్నప్పుడు ఓటు హక్కు అవకాశాన్ని మనకు కల్పించినందుకు ఆయనకి మనందరం కూడా ఘనంగా మరి ఈరోజు అభినందనలు, కృతజ్ఞతలు, నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపాలి, నిమ్న వర్గాలని అందరినీ కూడా బంగారు భవిష్యత్తు చేయాలి, అణగారిన వర్గాలకు అండగా నిలబడాలి, నవ సమాజ నిర్మాణం అనేది అందరం కలిస్తేనే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పోరాటాల కృషి ఫలితంగా ఈరోజు మనందరం వాడవాడలా కూడా అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు ఆయనకి జరుగుతున్నాయంటే ఆయన ఆ రోజు మన దేశం కోసం మన అణగారిన వర్గాల కోసం చేసినటువంటి పోరాటమే దీని వెనక ఉన్నటువంటి కారణం. తప్పనిసరిగా ఆయన ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.